మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత నాగార్జున. విద్యార్థులను క్షోభకు గురి చేస్తూ పాలాభిషేకాలు అంటూ మండిపడ్డారు. విద్యా సంవత్సరం ముగిసినా విద్యా వసతి దీవెన నిధులను విడుదల చేయకుండా వాయిదాలు వేస్తూ అటు స్టూడెంట్స్నే కాకుండా ఇటు కళాశాలలను కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు పౌరుల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాలు కొన్ని. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరికీ పిల్లలందరికీ నేనేదో మేనమామని అని చెప్పి చెప్పుకుని వస్తారు. కానీ ఈ రోజున రాష్ట్రంలో ఆయన చేస్తున్న వాటి గురించి మనం లోతుగా వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల కోసం పెట్టిన పథకాలు, వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టిన పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా చేయలేకపోతా ఉన్నారు. తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. అమ్మఒడి పథకం మరి మన రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎలక్షన్లప్పుడు ఆయన ఏం చెప్పారండి? చదువుకుంటూ ఉన్న ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి పథకం వర్తింపజేస్తాను అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కాస్త ఒక తల్లికే ఆ పథకం ఇస్తూ ఉన్నారు, ఒక పిల్లాడికి. ఆ రకంగా మొదటిగా మోసం చేశారు. ఇకపోతే రెండవది, అమ్మఒడి కోసం అని చెప్పి డబ్బులు ఏదైతే ఇస్తూ ఉన్నారో మన రాష్ట్రం మొత్తం మీద ఒక 20,000 కోట్లు ఖర్చు చేస్తే పెంచేసిన మద్యం ధరల ద్వారా 60,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి లాక్కుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక కుటుంబ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి 3 ఎక్కువ ఆ కుటుంబాల నుంచి తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. ప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో భవిష్యత్తు పౌరుల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాలు కొన్ని. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరికీ పిల్లలందరికీ నేనేదో మేనమామని అని చెప్పి చెప్పుకుని వస్తారు. కానీ ఈ రోజున రాష్ట్రంలో ఆయన చేస్తున్న వాటి గురించి మనం